లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున మన ప్రభు అయిన దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుతున్నానని యోబు మాట్లాడుచున్నాడండి. అవునండి, మనం వెళ్ళే ప్రతి మార్గము మన ప్రభువుకి తెలుసు. మరి నీవు ఎన్ని శ్రమల గుండా, ఎన్ని శ్రమల మార్గంలో నువ్వు వెళ్ళుచున్నావో మన ప్రభు అయిన దేవునికి తెలుసు. మరి నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నా కానీ శ్రమలు ఎందుకని. మరి ఇక్కడ ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు శోధింపబడిన తరువాతే సువర్ణంగా మార్చబడతావని దేవునికి తెలుసు. అందుకే నీ శ్రమల మార్గం గుండా అయినా సరే, నువ్వే మార్గంలో వెళ్ళినా దేవునికి తెలుసు. నువ్వే శ్రమల గుండా, ఏ శ్రమల మార్గంలో, ఈ కష్ట మార్గంలో, ఎన్ని నష్టాలు తెచ్చే మార్గంలో నువ్వు ఉన్నావో మన దేవునికి తెలుసండి. అందుకే ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఉన్న మార్గంలో శ్రమలున్నా సరే, నీవు శోధింపబడిన తర్వాతనే, నువ్వు ఆ శ్రమలతో పోరాడితే, నువ్వు ఆ శ్రమలను ఎదిరించితేనే నువ్వు శోధింపబడతావు. మరి ఆ శోధింపబడిన తర్వాతనే నీవు పోరాడిన పోరాటానికి విజయం పొంది సువర్ణం వలె మార్చబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక వెండి అయినా, బంగారమైనా, అది మనం అనుకున్న రూపులోనికి రావాలంటే, అది ఒక అందమైన డిజైన్లోకి రావాలంటే, మరి అది కాల్చబడితేనే తప్ప దానికి ఒక రూపు రాదండి. మరి అట్టి విధంగానే మనం శ్రమల కొలిమిలో కాల్చబడి శోధింపబడితేనే తప్ప ఒక సువర్ణం వలె మనం మార్చబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ దినమున నువ్వు ఎన్నో పోరాటాల్లో, శ్రమల కొలిమిలో ఉండి ఎంతో పోరాటంలో పోరాడచ్చు. ఎన్నో నిందల, అవమానములు, శ్రమల మధ్యలో నలిగిపోతున్నావేమో. అయితే ఈ దినమున నీ పోరాటంలో ఒక విజయం దయచేయుటకే ఈ దినమున ఆయన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించున్నాడు. నువ్వు శోధింపబడిన తరువాత ఒక సువర్ణం వలె మార్చబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెన్ని శ్రమల్లో ఉన్నా, నువ్వెన్ని పోరాటాల్లో ఉన్నా, నువ్వెన్ని నిందల్లో నలిగిపోతున్నా సరే, మరి ధైర్యం తెచ్చుకో. ఈ దినమున దేవునితో మాట్లాడుచున్నాడు. నువ్వు శోధింపబడితేవా, అయితే నువ్వు సువర్ణంగా మార్చబడటకు సిద్ధంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యోబు జీవితంలో కూడా అదే జరిగింది. ఎన్నో శ్రమలు, నిందలు, అన్ని సర్వం కోల్పోయినా సరే దేవుని ముందుంచి ఆ శ్రమలతో పోరాడాడు గనుకనే సువర్ణం వలె గొప్ప ఆశీర్వాదంతో మన ప్రభువు నింపాడండి. మరి అంతేకాక మరి యోసేపు కూడా ఎంతో నిందించబడి, అవమానించబడి, వెలివేయబడి వేరే దేశానికి అమ్మివేయబడ్డాడు. మరి అంతగా నలిగి, అంతగా పరీక్షించబడి ఉన్న యోసేపు చివరికి మన ప్రభు అయిన దేవుడు ఎంతో గొప్ప సువర్ణం వలె మార్చి దేశానికి మంత్రిగా చేసి ఉన్నాడు. మరి అట్టి విధంగానే ఈ దినమున ప్రభు అయిన యేసయ్య మనతో మాట్లాడి ఉన్నాడు. శోధింపబడిన తర్వాత సువర్ణం వలె నువ్వు మార్చబడదావని ఈ దినమున మన ప్రభు అయిన యేసయ్య వాక్యం గొప్ప రీతిగా మనతో మాట్లాడి ఉన్నది. మరి ఈ వాక్యము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడమైన దేవానికి వందనములు ప్రభువా, ఆశ్చర్యకరడానికి వందనములు తండ్రి. నీ కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఈ దినమున ప్రభువా, నువ్వు మాకు ఎంతో గొప్ప వాగ్దానాన్ని నీ కరములతో చాపి మాకు అనుగ్రహించి ఉన్నావు తండ్రి. మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. హోల్ స్పిరిట్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకుని నీవే ముందుకు నడిపించమని తండ్రి. నా ఈ ప్రార్థన అంతటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.